పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక పొమోగ్రనేట్ లాంటిది, దానిమ్మ పండు లాంటిది. బట్టి పద్ధతిలో చదివితే దానిమ్మ పండును యాజ్ ఇట్ ఈజ్గా తిరిగినట్లు, విశ్లేషణాత్మకంగా అనలిటికల్గా చదివితే దానిమ్మ పండును ఓపెన్ చేసి మంచి గింజలను వేరుపరిచి తిరిగినట్లు. ఎప్పుడైనా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దానిమ్మ పండు పొమోగ్రనేట్ యాజ్ ఇట్ ఈజ్గా బట్టి పద్ధతిలో అవగాహన లేకుండా చదవకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా ఒక పండు తిరిగినట్లు. సో దాన్ని విడగొట్టి విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ మైండ్ మ్యాప్ టెక్నిక్తో మీరు నోట్స్ రాసుకుంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక రాకెట్ సైన్స్ కాదు, సులభంగా మీరు నేర్చుకోవచ్చు. డిఎస్సిలో మంచి స్కోర్ సాధించవచ్చు. డివైఓ ఇతర ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఎడ్యుకేషన్ అర్థం చేసుకునేటప్పుడు లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా స్థాయిలు అర్థం చేసుకోవాలి. ఈ విద్యా స్థాయిలను మనం ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ప్రీ ప్రైమరీ లెవెల్, ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్, అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్. ఈ 5 స్థాయిలలో మనం విద్యను అర్థం చేసుకోవాలి. ఈ యొక్క 5 స్థాయిలలో వచ్చిన కమిటీలు, స్కీమ్స్, ప్రజెంట్ ట్రెండ్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎన్నో బిట్స్ మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇతర ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోటీ పరీక్షల్లో రావడం జరుగుతుంది. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక విద్య గురించి భారతదేశంలో ఏ కమిటీలు, కమిషన్లు దాని యొక్క ప్రాధాన్యతను వివరించాయి. పూర్వ ప్రాథమిక విద్య గురించి భారతదేశంలో మొట్టమొదట సార్జెంట్ రిపోర్ట్ నర్సరీ ఎడ్యుకేషన్ ఏర్పరచుకోవాలని పూర్వ ప్రాథమిక విద్య ప్రాధాన్యతను గుర్తించింది. ఆ తర్వాత భారతదేశంలో 1986 జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించిన ఆచార్య రామ్మూర్తి కమిటీ పూర్వ ప్రాథమిక విద్యను ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఆదేశ సూత్రం చేయాలి, ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ చేయాలని సూచించడం జరిగింది. మరి ముఖ్యమైన స్కీమ్స్ గమనిస్తే 1986 జాతీయ విద్యా విధానం ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు సంబంధించింది. అదేవిధంగా ఎన్ఈపి 2020 ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పూర్వ ప్రాథమిక విద్య గురించి కరెంట్ ట్రెండ్స్ ఏంటి? పాశ్చాత్య దేశాలలో బ్రిటన్లో ఈ పూర్వ ప్రాథమిక విద్య మెక్మిలన్ డెవలప్ చేసిన నర్సరీ విద్య రూపంలో ఉంది. జర్మనీ దేశంలో ఫ్రోబెల్ డెవలప్ చేసిన కిండర్ గార్టెన్ సిస్టమ్ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించింది. అదేవిధంగా ఇటలీలో మరియా మాంటిసోరీ డెవలప్ చేసిన మాంటిసోరీ సిస్టమ్ ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు సంబంధించింది. భారతదేశంలో పూర్వ ప్రాథమిక విద్య గురించి, శిశు వికాసం గురించి అనేక రచనలు చేసింది గిజుభాయ్ బదేకా. ఆయన రాసినటువంటి ప్రఖ్యాత గ్రంథం దివస్వప్న పగటికల. అదేవిధంగా అంగన్వాడీ విద్యా వ్యవస్థకు మరి ఆద్యులు తారాబాయ్ మోదక్. ఇవి పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి. కనుక ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అర్థం చేసుకునేటప్పుడు లెవెల్ వైజ్గా, ల్యాడర్ వైజ్గా ఒక నిచ్చెనలోని మెట్ల వలె ఆ స్థాయిలను అర్థం చేసుకుంటూ ఆ స్థాయిలకు సంబంధించిన కమిటీలు, కమిషన్లు, ముఖ్యమైనటువంటి స్కీమ్స్, అదేవిధంగా ట్రెండ్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్య ప్రాధాన్యత గుర్తించింది హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యా నిర్వహణ స్థానిక సంస్థలు చేపట్టాలని సూచించారు విలియం హంటర్ 1882లో. 1910లో గోపాలకృష్ణ గోఖలే మొట్టమొదట ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉచితంగా, నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలంటారు. అదేవిధంగా బేసిక్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రాథమిక విద్య ఉచితంగా ఇవ్వాలంటారు మహాత్మా గాంధీ. 1944లో సార్జెంట్ రిపోర్ట్ కూడా ఉచితంగా, నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలి. అది సాధించాలంటే దాదాపుగా భారతదేశంలో 40 సంవత్సరాల సమయం పడుతుందని పేర్కొన్నాడు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 45 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకు ఉచితంగా, నిర్బంధంగా ప్రాథమిక విద్య అందించాలి. అది 10 సంవత్సరాలలోగా సాధించాలని పేర్కొన్నారు. అదేవిధంగా కొటారి నైబర్హుడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలంటారు. 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు ఉండాలంటారు. 86 జాతీయ విద్యా విధానం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కోసం డైట్లు ప్రారంభించాలని సూచించింది. అదేవిధంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి పథకాన్ని
సూచించింది. 86 జాతీయ విద్యా విధానం. 1990లో ఆచార్య రామ్మూర్తి కమిటీ ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కు చేసినప్పుడు మాత్రమే అందరికీ ప్రాథమిక విద్య అందించగలమని పేర్కొన్నారు. అదేవిధంగా సైకియా కమిటీ 1997లో మరి ఆచార్య రామ్మూర్తి కమిటీ పేర్కొన్నటువంటి ప్రాథమిక విద్య ఒక ప్రాథమిక హక్కు అనే అంశాన్ని అధ్యయనం చేసి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కు చేయాలని సూచించారు. ఈ క్రమంలో 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య మరి ఒక రాజ్యాంగబద్ధమైన అంశంగా ప్రాథమిక హక్కుగా 21A ఆర్టికల్లో భాగంగా ఏర్పడింది. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2010 ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో అమలు చేశారు. సో ఇవి ముఖ్యమైనటువంటి కమిటీలు, కమిషన్లు ప్రాథమిక విద్యకు సంబంధించి. ప్రాథమిక విద్యకు సంబంధించిన స్కీమ్స్ మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, 2001లో వచ్చిన సర్వశిక్ష అభియాన్, 2014లో వచ్చిన పడే భారత్ బడే భారత్, ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విద్యా సంబంధమైన పథకాలు ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి. అదేవిధంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ అనేటువంటి పథకం కూడా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. NEP 2020 మరి యొక్క ప్రాథమిక విద్య 2030లోగా మరి 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కూడా పాఠశాలలో చేరాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకుంటే భారతదేశంలో 1948లో ఏర్పడిన రాధాకృష్ణన్ కమిషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ ఒక బలహీనమైనటువంటి లింక్ భారతదేశంలో అని పేర్కొనడం జరిగింది. సో సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ద వీకెస్ట్ లింక్ ఇన్ బిట్వీన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ బై రాధాకృష్ణన్ కమిషన్. సో ఈ క్రమంలో 1952లో మొదలియార్ కమిషన్ ఈ సెకండరీ విద్య పైన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో 2009లో సెకండరీ విద్య పైన రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఏర్పాటు చేశారు. సెకండరీ విద్యను బలోపేతం చేయడం కోసం 2003-04 విద్యా సంవత్సరంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఏర్పాటు చేశారు. 1997లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సక్సెస్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ కూడా ఈ సెకండరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటివి. నవోదయ విద్యాలయాలు జాతీయ స్థాయిలో సెకండరీ విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైన స్కీమ్స్. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. NEP 2020 యొక్క స్ట్రక్చర్ మనం గమనిస్తే 5+3+3+4. 5 అంటే ఫౌండేషనల్, 3 అంటే ప్రిపరేటరీ, ఆ తర్వాత 3 అంటే మిడిల్, చివరి 4 సెకండరీ ఎడ్యుకేషన్కు సంబంధించినవి 9th, 10th, 11th, 12th క్లాస్కు సంబంధించినవి. అదేవిధంగా లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, +2 వరకు ఉంటుంది. మరి హైయర్ ఎడ్యుకేషన్ UG, PGకి సంబంధించింది. భారతదేశంలో మొట్టమొదట ఆధునిక విశ్వవిద్యాలయాలు ప్రారంభించుకోవాలని 1854లో వుడ్స్ డిస్పాచ్ సూచించింది. 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పడింది. 1904లో విశ్వవిద్యాలయాల చట్టం ఏర్పడింది. అదేవిధంగా 1944లో UGC ఏర్పాటు చేసుకోవాలని సార్జెంట్ సూచించారు. 1948లో రాధాకృష్ణన్ కమిషన్ కూడా మరి UGC ఏర్పాటు ప్రాధాన్యత వివరించింది. 1953లో UGC ఏర్పడింది. 1956లో UGC ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది. కరెంట్ ట్రెండ్ UGCకి సంబంధించి నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్గా UGCని మరి మార్చాలని ఈ యొక్క NEP 2020 సూచించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉపాధ్యాయ విద్య, ఈ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ముఖ్యమైన పరిణామాలు ఏంటి? మొట్టమొదటిసారిగా జీజన్ బాల్గ్ అనేటువంటి ఒక డెన్మార్క్ క్రిస్టియన్ మిషనరీ భారతదేశంలో ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలోని ట్రాంక్విబార్ అనే సముద్ర తీర ప్రాంతంలో 8 మంది విద్యార్థులకు మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల ప్రారంభించారు. గతంలో ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలను నార్మల్ స్కూల్స్ అని పిలిచేవారు. అయితే ఉపాధ్యాయ విద్య పైన 1973లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పాటైంది. 1993లో ఈ యొక్క NCT యొక్క చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడింది. భారతదేశంలో ఉపాధ్యాయ విద్య పైన వచ్చిన ముఖ్యమైన కమిటీలు, కమిషన్లు తీసుకుంటే 1983లో వచ్చిన చట్టోపాధ్యాయ కమిషన్, 1984లో వచ్చిన రాయ్ అహ్మద్ కమిషన్, 2012లో వచ్చినటువంటి వర్మ కమిటీ సిఫారసులు, ఇవన్నీ కూడా ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా కరెంట్ ట్రెండ్స్ గమనిస్తే NEP 2020 ప్రకారం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రద్దు చేయాలి. 2030 నాటికి ఇంజనీరింగ్కు 4 సంవత్సరాలు ఉన్నట్లు, మరి నర్సింగ్కు 4 సంవత్సరాలు ఉన్నట్లు, BBA లాంటి LLB లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ మాదిరి
టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్ తర్వాత 4 years డిగ్రీగా మార్చాలని సూచించింది. ఇది అర్థం చేసుకోవాల్సిన విధానం పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈరోజు మీకు ఒక టెక్నిక్ చెప్పాను. ఎప్పుడైనా పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి అంశాలు మనం చదివేటప్పుడు లెవెల్స్ వారీగా, స్థాయిల వారీగా నేర్చుకోవాలి. ఎన్ని లెవెల్స్ వారీగా నేర్చుకోవాలి? ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య. డియర్ స్టూడెంట్స్, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అర్థం కాకపోతే, ఎడ్యుకేషన్ అర్థం కాకపోతే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మొబైల్ యాప్లో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియంలో పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏపీకి సంబంధించి, తెలంగాణలో విద్యా దృక్పథాలకు సంబంధించి 6 యూనిట్లు చేర్చారు. దానికి సంబంధించిన విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్, పెడగాజీ బేసిక్స్ రూపంలో ఒక కోర్సు డెవలప్ చేశాం. త్వరలో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో మేము పబ్లిష్ చేయబోతున్నాం. కనుక డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క యాప్లో మీరు ఎంత చదివినా అర్థం కాని పర్స్పెక్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఒక దానిమ్మ పండును ఒలిచిపెట్టి ఆ గింజలు తినిపించినట్లుగా ఉండే బోధన మీరు నేర్చుకోవాలని, టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటూ, డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్, I wish you all the best.